ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము యోహాను సువార్త 6:37. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆమేన్. ఐ విల్ నెవర్ క్యాస్ట్ అవుట్ ఎనీ వన్ హూ కమ్స్ టు మీ. యేసు మనకు ఇవ్వబడిన గొప్ప వరము. జీసస్ ఈజ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ టు అస్. ఈ వచనము యేసుక్రీస్తు మనుషుల పట్ల కలిగిన అపారమైన ప్రేమను, కరుణను, అంగీకారాన్ని వెల్లడిస్తుంది. యేసు యొద్దకు వచ్చుట అనగా కేవలము శారీరకంగా ఆయన దగ్గరకు రావడం కాదు, హృదయపూర్వకంగా ఆయనపై నమ్మకం ఉంచి పశ్చాత్తాపముతో ఆయనను ఆశ్రయించడము. ఈ వాక్యములో యేసు స్పష్టంగా ప్రకటిస్తున్నాడు, తన యొద్దకు ఎవరు వచ్చినా వారు ఎవరో, ఎలాంటి నేపథ్యం కలిగిన వారు, గతంలో ఎంత పాపభారంతో జీవించిన వారు అన్న విషయాలను పరిగణలోనికి తీసుకోకుండా ఆయన ఎవరిని తిరస్కరించడు, బయటికి త్రోసివేయను అనే మాటలో యేసు యొక్క క్షమ, విశ్వసనీయత, నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి. లోకము తప్పుల ఆధారంగా మనుషులను వెలివేస్తుంది, కానీ యేసు మాత్రము ప్రేమతో స్వీకరిస్తాడు, ఆదరిస్తాడు, నూతన జీవమును అనుగ్రహిస్తాడు. ఈ వచనము మనకు ఒక గొప్ప భరోసాని ఇస్తుంది. మనం ఎంత బలహీనులమైనా, ఎంత నిరాశలో ఉన్నా, ఎంత పాపభారంతో ఉన్నా యేసుక్రీస్తు యొద్దకు రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఆయన యొద్దకు వచ్చేవారికి క్షమ, శాంతి మరియు శాశ్వత జీవం కలుగుతాయి. ఆమేన్. నా అమూల్యమైన స్నేహితులారా, నేడు దేవుని నుండి మన నిమిత్తము యేసుక్రీస్తు ఒక గొప్ప బహుమతిగా ఈ భూమి మీదకు పంపబడ్డాడు. ఈరోజు దేవుడు యోహాను సువార్త 6:37లోని వాగ్దాన వచనం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ వచనమేమనగా, నా యొద్దకు వచ్చేవానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. అవును ప్రియమైన స్నేహితులారా, ఈ వచనాన్ని పరిశీలిస్తే ఆ దేవాతి దేవుడు మనకు సమీపములో ఉన్నాడని తెలుస్తుంది. ఇది మరో గొప్ప వాగ్దానం. యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనము జీవాహారములో భాగం పంచుకుంటామని ఈ యొక్క వచనం తెలియజేస్తున్నది. ఆధ్యాత్మిక జీవం కలగాలంటే ఇదొక్కటే ఏకైక మార్గం. క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ దట్ క్రైస్ట్ షుడ్ గివ్ ఎటర్నల్ లైఫ్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. దాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. పొందవలసిన మార్గము ఇదొకటే. ఈ అత్యంత విలువైన బహుమానాన్ని పొందుకోలేకపోతున్నారు లోకములో చాలామంది. సమీపములో ఉన్న దేవుడిని కనుగొనలేకున్నారు. దేవుడనేవాడు సత్పురుషుడు, పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి, వెలుగై ఉన్నాడని తెలుసుకోలేని నేటి కాలం ప్రజలు మనుషుల చేతి పనిగా చేయబడిన వాటికై అజ్ఞానములో చెట్టు పుట్ట విగ్రహాల వెంట పరుగులు పెడుతున్నారు. నేడు ఈ సందేశం వినుచున్న మీతో, మీ అందరితో తెలియజేయనిది ఏమనగా, తన యొద్దకు వచ్చి వారిని అందరినీ ఆయన హత్తుకొని దేవుడు, ఆదరించేవాడు, నడిపించేవాడు. నేడు నీవు ఏ సమస్యల గుండా ప్రయాణిస్తున్నావో, ఏ ఆదరణ లేక ఆశ్రయం కొరకు ఎదురు చూస్తున్నావో, కన్నీళ్లతో నీ బ్రతుకును సాగిస్తున్నావేమో, నీ బ్రతుకులో ఏ సంతోషమునకు నోచుకోలేదని బాధపడుతున్నావేమో, బ్రతికే భారంగా ఉందని చెడు ఆలోచనలతో సతమతమవుతున్నావేమో, కుటుంబాన్ని పోషించలేని అయోమయములో ఉన్నావేమో, ఏ వేదనలో, ఏ బాధలో, ఏ కష్టములో, ఏ చింతలో, ఏ దుఃఖముతో నీవు ఉన్నా, అందరూ వెలివేసిన, త్రోసివేసిన స్థితిలో ఉన్నావేమో, ఎక్కడ నుండి ఈ యొక్క సందేశం నీవు వినుచున్నావో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నెమ్మది లేక మనశ్శాంతి లేని జీవితం జీవిస్తున్నావేమో, దేవుడు ఈ గడియలో నీతోనే మాట్లాడుతున్నాడని గ్రహించి దేవుని యొద్దకు రా. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. మత్తయి సువార్త 11:28 ప్రకారంగా దేవుని యొద్దకు రండి. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని యేసు తాను తండ్రిని ఎవరికి ఎలా వెల్లడిస్తాడో ఇక్కడ చెప్తా ఉన్నాడు. తమ భారాలను, ముఖ్యంగా తమ పాప బరువులను అనుభవిస్తూ ఆయన దగ్గరకు వచ్చిన వారికి, ఆయనతో ఏకమయ్యేందుకు సమ్మతించిన వారికి ఆయన ఉపదేశాన్ని వినయంగా సాధుగుణముతో నేర్చుకోవాలని ఉన్నవారికి ఆయన తండ్రిని వెల్లడి చేస్తాడు.
కేవలం ఇలాంటి వారు మాత్రమే ఏకైక సత్యదేవుని తెలుసుకోగలుగుతారు. ఆయన అలాంటి వారికి వాగ్దానం చేసేదేమిటో చూడండి. విశ్రాంతి. స్వంత ప్రయత్నాల నుంచి, వ్యర్థంగా వెతుకులాడడం నుంచి, ఆశాభావం కరువైన పాపం నిండిన శూన్య జీవితం నుంచి విశ్రాంతినిస్తాడు. ఇది కష్టాల నుంచి విశ్రాంతి కాదు గాని కష్టాల్లో విశ్రాంతి. యోహాను సువార్త 16:33 పోల్చి చూడండి. తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చేవాని నేను ఎన్నడూను బయటికి త్రోసివేయను. ఇది దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం. యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనము జీవాహారములో భాగం పంచుకుంటున్నామని యొక్క వచనం తెలియజేస్తా ఉంది. ఆధ్యాత్మిక జీవం కలగాలంటే ఇదొక్కటే ఏకైక మార్గము. యోహాను సువార్త 3:36, యోహాను సువార్త 5:40, యోహాను సువార్త 14:6, ప్రకటన గ్రంథం 22:17 ప్రకారంగా యేసు యొద్దకు రావడం అంటే ఆయనలో నమ్మకం ఉంచడము, అపనమ్మకముతో కాకుండా సంపూర్ణ విశ్వాసముతో రావడము. రావడము అంటే మన హృదయాన్ని ఆయన వైపుకు తిప్పడము, ఆత్మలో ఆయనతో ఏకమవ్వడము. అలా వచ్చిన వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈ మాటలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎవరైనా ఎక్కడ ఉన్నా అతడు లేక ఆమె క్రీస్తు దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని క్రీస్తు స్వీకరిస్తాడు. దేవుడు తనను ఎన్నుకోలేదేమోనని, కాబట్టి క్రీస్తు తనను స్వీకరించడేమోనని ఈ వచ్చిన మొదటి భాగము విషయం ఎవరు ఆందోళన చెందనవసరం లేదు. అతడు క్రీస్తు దగ్గరికి రావడమే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడని రుజువు. దేవుడు మానవాళిలో నుంచి కొందరు వ్యక్తులను క్రీస్తుకు ఇచ్చాడన్నది నిజమే. యోహాను సువార్త 10:29, యోహాను సువార్త 17:6 ప్రకారంగా ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రాకముందు అతడు లేక ఆమె అలాంటి కోవకు చెందినవారో కాదో ఎవరు చెప్పలేరు. అయితే దేవుడు ఎన్నుకున్న వారందరూ మాత్రము నమ్మకముతో క్రీస్తు దగ్గరికి వస్తారు. అలా రావడం ద్వారా దేవుడు తమను క్రీస్తుకు ఇచ్చాడని రుజువు చేస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 8:29 వరకు చూడండి. పాప విముక్తికి కోరుతున్న పాపి దేవుని రహస్య ఉద్దేశాల గురించి ఆందోళన పెట్టుకోవడం మాని ఉన్నట్టుగా క్రీస్తు చెంతకు రావాలి. మత్తయి సువార్త 11:28 ప్రకారంగా రాదలుచుకున్న వారందరూ రావచ్చు. ప్రకటన గ్రంథం 22:17. కాబట్టి ఈ వచనము ప్రతి ఒక్కరికి ఒక పిలుపు, ఒక ఆశ, ఒక నమ్మకమైన వాగ్దానం. యేసు యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆమేన్. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్. ద్వితోపదేశకాండం 4:29 మనం చూస్తే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆమేన్. ప్రార్థన. దేవా, మా కోసము యేసుక్రీస్తుని ఒక గొప్ప వరముగా ఇచ్చినందుకు స్తోత్రముల తండ్రి. నీ యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయక జీవాహారములో భాగమునిచ్చినారు తండ్రి. స్తోత్రము. నీ యందు నమ్మికించు వారిని శాశ్వత జీవమునిచ్చు దేవా. స్తోత్రము. వ్యర్థమైన వాటిని అనుసరింపక నిన్ను కలిగి జీవించు ధన్యత నిమ్ము ప్రభువా. మేము ఎటువంటి సమస్యలలో ఉన్నా ఆదరించి కన్నీరు తుడిచి దేవుడివై ఉన్నందుకు స్తోత్రముల తండ్రి. మా భారము మోసి మాకు విశ్రాంతినిచ్చే సత్యదేవుడు అని అందరూ తెలుసుకునే భాగ్యము నిమ్ము. వ్యర్థ ప్రయత్నములు మాని నమ్మకముతో నిన్ను చేరే మనసు నిమ్ము. మీరు తలుపు నద్ద తట్టుచుండగా మీ స్వరము విని తలుపు తీసి మీతో కలిసి భోజనము చేసే ధన్యత నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ like and share, subscribe for more Bible videos.